వెల్కమ్ సార్. ఇప్పుడు మనం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమా శ్రీనివాస్ గారితో ఉన్నాం. చెప్పండి శ్రీనివాస్, ఎట్లా నడుస్తుంది ప్రచారం? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ విపరీతమైనటువంటి ప్రచారంలో మునిగి తేలుతున్నది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో మా బూత్ కమిటీ సభ్యులందరూ బూతుల వారీగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో నరేంద్ర మోదీ కోసము, దేశం కోసము, దేశాన్ని రక్షించుకోవడం కోసము, అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నారు. ప్రజలు కోరుతున్నారు ఏంటంటే, భారతదేశంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతోని ప్రజలందరూ ఉన్నట్టుగా మాకు కనబడుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యూన్సీలో 7 కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎట్లా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఈ దేశం అనేది నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నటువంటి దేశం. నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్నటువంటి భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, దళిత వర్గాలకు చేస్తున్నటువంటి ప్రతి స్కీములు, నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షితులై బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. ఏ ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల చేతులలో ఓట్లు లేవు. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రచారం చేస్తారు, వాళ్ళ బాధ్యత. కానీ ప్రజలు ఎమ్మెల్యేల చేతులలో లేరు. ఈసారి ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? ఎమ్మెల్యేలు చెప్పింది కాదు, ఈ దేశ రక్షణ జరగాలంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలనేటువంటి భావజాలంతో ఉన్నారు. కాబట్టి అదే పద్ధతిలో ఈరోజు ఎమ్మెల్యేలని ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఎమ్మెల్యేల గారి ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని చెప్పి ప్రజలని నమ్మించి, ప్రజలని ఓటేయించుకొని ప్రజలని మోసం చేయడం జరిగిందనేటువంటి ఆలోచనల ఇలా తెలంగాణ ప్రజలున్నారు. అందుకు కారణము ఇలా ఏమన్నాడు? ఎన్నికల కంటే ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ నేను చేస్తానని చెప్పిండు, చేయలేదు. అంతేకాదు ప్రతి ఆడిబిడ్డకు 2500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తానని చెప్పిండు, అకౌంట్లో వేయలేదు. అంతేకాదు దళితులకు దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు, ఇవ్వలేదు. అంతేకాదు ఏమన్నాడు? ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా పోడు భూములు పంచుతానని చెప్పిండు. ఎక్కడ కూడా పోడు భూముల పంపిణీ అధికారికంగా అన్ని హక్కులు కలిగించి ఏ పోడు భూమి పట్టాల హక్కులు రాలేదు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ అభివృద్ధి చేయడానికి బడ్జెట్ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రము అప్పుల పాలు చేసి కూర్చున్నారు. ఇటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే, ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు గెలవాలి. ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను గెలిస్తే 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా. దానికి కారణం ఏంటంటే
నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉంటాడు, నేను ఇక్కడ ఆయన గవర్నమెంట్లో లోక్సభ సభ్యునిగా ఉంటా కాబట్టి 100% సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడి ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నా మిత్రుల. మీరు గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటులోని ఏం ఎట్లా చేస్తారు, ఏ పరంగా అభివృద్ధి చేస్తారు అనుకుంటాను? చూడండి, ఈ పెద్దపల్లి పార్లమెంట్ అనేటువంటి ఒక పార్లమెంటు చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలో రాజరిక వ్యవస్థని బద్దలు కొట్టి ప్రజాస్వామిక దేశం ఏర్పడ్డ తర్వాత ఇలా పెద్దపల్లి పార్లమెంటు రాజరిక కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? 40 సంవత్సరాల నుండి అతని తండ్రి ఎంపీగా, కొన్ని సంవత్సరాలు వివేక్ అనేటోడు కొన్ని సంవత్సరాలు ఎంపీగా, అతని అన్న కొన్ని సంవత్సరాలు మంత్రిగా, ఈ పెద్దపల్లి పార్లమెంటులో 40 సంవత్సరాల నుండి ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకొని అభివృద్ధికి అడ్డం పడుతుంది. గెలిస్తే మీరేం చేస్తారు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు? అభివృద్ధికి అడ్డం పడుతున్నారు కాబట్టి, అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను గెలిచినాక అభివృద్ధి చేస్తా. ఎట్లా అభివృద్ధి చేస్తా అంటే 100కు 100% ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సింగరేణి ఏదైతే ఉందో కోల్ మైన్స్, ఈ కోల్ మైన్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేస్తా. ఎందుకంటే మా పార్టీ అధికారులు ఉంటాయి దేశం, నేను సింగరేణి కార్మికులకు నేను ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ చేయిస్తాను. గత 10 సంవత్సరాలుగా మీ పార్టీ ఉంది కదా కేంద్రంలో, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గలేదు? ఎందుకంటే ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోయినటువంటి ఎంపీ ఈ సబ్జెక్టు మీద డిబేట్ పెట్టలేదే. ఆ భారత్ సర్కార్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ఈ సమస్య పోలేదు. అంటే మీ పార్టీ కాబట్టి మీరు ఎంపీగా ఉంటేనే సమస్య పరిష్కరించాలి, అంతేనా? అంటే నేను ఇక్కడ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా 100కు 100% నా బాధ్యత ఏంటంటే సింగరేణి కార్మికుల గొంతుకనై వాళ్ళ పక్షాన నేను పార్లమెంట్లో పోరాటం చేసి మా గవర్నమెంట్ ఒప్పించి నేను ఎగ్జెంప్షన్ చేయిస్తాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నా. 60 సంవత్సరాల నుండి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాల నుండి నమ్మించి మోసం చేసి కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నది. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నదంటే ఆడు ప్రాంతేతరుడు, వాళ్ళకి అభివృద్ధి పట్ల అవగాహన లేదు. నేను ఇక్కడ గెలిచినట్టయితే నేను 100% ఇక్కడ పుట్టిన బిడ్డని, నేను ఇక్కడ పుట్టినటువంటి బిడ్డని, సమస్యలు తెలిసినటువంటి ఒక కార్మికుల సమస్యలు తెలిసినటువంటి ఒక నాయకుడిని. కాబట్టి నేను 100% సింగరేణిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్జెంప్షన్ చేయిస్తా. సింగరేణి కార్మికుల పిల్లల కోసం ఒక మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిస్తా. అంతేకాదు నేను 100కు 100% పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక నవోదయ సెంట్రల్ గవర్నమెంట్ నుండి నవోదయ విద్యాలయం నేను ఈ ప్రాంతానికి తీసుకురాను. అంతేకాదు ఇవాళ నేను అడుగుతున్నా, నేను వాళ్ళు చేయలేదు, నేను చేస్తా. అంతేకాదు మంచిర్యాల నుండి ఒక రైల్వే లైన్ మంచిర్యాల టు కాళేశ్వరం టు మనుగూరు కొత్తగూడెం లైన్కు నేను ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్ దగ్గర కొట్లాడి ఈ లైన్ కూడా చేయిస్తా. కాబట్టి అభివృద్ధి పట్ల ప్రజలకు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు పోతున్నా. కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేసి నన్ను పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా నాకు ఓటేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అంతేకాదు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే భారత జాతి గౌరవంగా బతకాలన్నా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడాలన్నా దేశం కోసం మోదీ కావాలి. మోదీని ఆశీర్వదించడానికి ప్రజలు కావాలనే అటువంటి ఆలోచనల దేశం పోతుంది. కాబట్టి అదే పద్ధతిలో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈసారి దేశ రక్షకుని కోసం దేశ రక్షకునిగా 9.5 సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయనని మూడోసారి గెలిపించాలని కోరుకుంటున్నా. అంతేకాదు ఇలా దేశంలో ధర్మయుద్ధం నడుస్తున్నది. ఆ ధర్మయుద్ధం ఎవరి మధ్యలో? ఇటు గౌరవనీయులు పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి. రాహుల్ గాంధీ అనే అటువంటి వ్యక్తి ఎక్కడ సరిపోతాడు దేశాని కోసం? సరిపోడు. ఇవాళ దేశం ప్రజలు ఆలోచించాలి. ఇవాళ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ? ఇవాళ నరేంద్ర మోదీ గారు ఎక్కడ? నరేంద్ర మోదీ గారే ఈ దేశానికి రక్షకుడు. కాబట్టి నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకోవాలని నేను కోరుతూ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలని అప్పీల్ చేస్తున్నా. పార్టీలకు అతీతంగా దేశ రక్షకుడైనటువంటి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించండి, కమలం గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై శ్రీరామ్. మీ కాన్స్టిట్యున్సీలో 7 ఉన్నాయి, నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ప్రధాన సమాచారాన్ని మీ దృష్టికి వచ్చినాయా మీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్య 5 నియోజకవర్గాలలో ఉన్నది. 5 నియోజకవర్గాల్లో ఒక సమస్య ఉన్నది. అది కార్మికులకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికుల సమస్య. అది ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. అది నా దృష్టికి వచ్చింది. దాని గురించి నేను ఎగ్జామ్షన్ చేయించడానికి నేను 100% నేను పార్లమెంట్లో కొట్లాడుతాను. నేను వాగ్దానం చేసిన అది చేయిస్తా. అంతేకాదు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ గోదావరి వల్ల ఇటు ప్రాణహిత, ఇటు గోదావరి వల్ల గోదావరి ఉప్పొంగిపోయినప్పుడు పొరిలినప్పుడు ఇటు డౌన్ స్ట్రీము, ఇటు అప్ స్ట్రీమ్, ఈ 2 ప్రాంతాలకు బ్యాక్ వాటర్ సమస్య మెయిన్గా. ఈ బ్యాక్ వాటర్ సమస్యని గ్రామాలకు రానివద్దు అనుకున్నప్పుడు గోదావరి పొడుగున ఒక రిటర్నింగ్ వాల్స్ కట్టియాలి. కరకట్ట లాంటి రిటర్నింగ్ వాల్స్ కట్టియాలి. వాల్స్ కట్టినప్పుడు గోదావరి పొర్లిపడ్డప్పుడు ఆ యొక్క గోదావరి నీరు ఊర్లలోకి వచ్చి బ్యాక్ వాటర్ పెట్టది. అది 60 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేరు. అది నేను చేయిస్తా. సెంట్రల్ వాటర్ కమిషన్ల భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అది చర్చ పెడతా. ఆ పని కూడా నేను చేయించాను. అది పెద్ద సమస్య. అంతేకాదు ఇంకో సమస్య ఉన్నది. మెయిన్గా ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేదు. ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేక ఎక్కడనైతే మంత్రి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి నీలంపల్లి కాడ మొదలుకొని పంకెన, పలిమల, ముక్కునూరు, నీలంపల్లి, కనుకునూరు, గద్దలపల్లి, దొబ్బలపాడు, నిమ్మగూడెం ఆ ప్రాంతంలో ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ డెవలప్మెంట్ జరగట్లేదు. అది కూడా నేను చేయాలి నా బాధ్యత. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి ఒక మాట చెప్పాలంటే అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పార్లమెంటులో సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతి పనిని నేను 5 సంవత్సరాల్లో చేయిస్తా. ఇది నా బాధ్యత. కాబట్టి ఈ ప్రాంత ప్రజలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీకు సేవకునిగా నేను పనిచేస్తా. ఇక్కడ నాకు వేలాది మంది నా చుట్టాలు. నేను లోకల్ని. నేను గెలిస్తే మీ మధ్యలో ఉంటా, మీ సేవకునిగా ఉంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ అనే అటువంటి పార్టీ 420 పార్టీ. 420 పార్టీతో పాటు కుటుంబ పాలన చేస్తున్నటువంటి రాజరిక కుటుంబ పాలన చేస్తున్నటువంటి 40 సంవత్సరాలు రాజరిక కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఇవాళ తిరుగుతున్నాడు. ఆయన గెలిస్తే ఎక్కడ ఉంటాడు? ఆయన గెలిస్తే హైదరాబాద్ ఉంటాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు రాజరిక కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఇవాళ తిరుగుతున్నాడు.
ఆయన గెలిస్తే ఎక్కడ ఉంటాడు? ఆయన గెలిస్తే హైదరాబాద్ ఉంటాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళు బిజినెస్ చేయాలని వస్తున్నారు. ఇక్కడ ఎన్నికలను కూడా బిజినెస్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజలు తరిమి కొట్టాలి. అతడు ప్రాంతేతరుడు, అతడు నాన్ లోకలు, నేను లోకల్. అతనికి సమస్యలు తెలివయి, నాకు సమస్యలు తెలుసు. నేను అసలు సిసలైనటువంటి 100% నేను దళితుడిని, అంబేద్కర్ బిడ్డని. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నకిలీ. అతడు దళితుడు ఎట్లయితాడు? ఆయన నేను ప్రూఫ్ చేయాలి. ఆయన భార్య దళితురాలా, వాళ్ళ తల్లి దళితురాలా, అది కూడా రేపు తెలుస్తాము. దళితులు ఎందుకు ఓట్లు వేయాలి? మా పిల్లలని చేసుకున్నారా? మా కుటుంబ పిల్లలని, మాదిగ పిల్లలని చేసుకున్నారా? మాల లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆయనకు చుట్టాలు ఉన్నారా? నాకు ఇక్కడ 1000 మంది చుట్టాలు ఉన్నారు. నేను ఇక్కడోని. నేను చచ్చిపోతే నా శవాన్ని ఇక్కడ పొంద పెడతారు. నీ అయ్య చచ్చిపోతే ఎక్కడ పెట్టిళ్ళు? హైదరాబాద్ పెట్టలేదా? నువ్వు చచ్చిపోతే హైదరాబాద్ గొంచపోరా? నువ్వు ఇక్కడ బిజినెస్ కడుతున్నావు. రాజకీయ ముసుగులో వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక రాజకీయ దోపిడిదారుడు, ప్రాంతేతరుడు బిజినెస్ కడుతున్నాడు. రాజకీయాన్ని బిజినెస్గా చేసి గెలిచి అతడు ప్రాంతేతరుడు వెళ్ళిపోయి అతని ఇండస్ట్రీస్ను కాపాడడానికి వస్తున్నాడు. కాబట్టి నేను ప్రజలని కోరుతున్నా, అతని ఎంబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీకి ఓటేసి మీ రక్షకునిగా నేనుంటా, మీ సేవకునిగా నేనుంటా, నన్ను గెలిపించుకోవాలి. ప్రాంతేతరుడైనటువంటి నాన్ లోకల్ వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకైనటువంటి నకిలీ దళితుడు. దళితులని ప్రూవ్ చేయాలంటే డిఎన్ఏ చేయాలంటే వాళ్ళ తల్లి సర్టిఫికేట్ కావాలి. ఆ తల్లి సర్టిఫికేట్తో పాటు ఆ అమూల్ బేబీ లాంటి వంశీకృష్ణ అనే ఆ పిల్లోని భార్య సర్టిఫికేట్ కూడా రావాలి. వాళ్ళు ఎవరు? మాదిగోళ్ళ, మాలోళ్ళ, నేతకాని వాళ్ళ తేలాలి కదా. కానీ నేనే మాదిగా, నేనే మాల, నేనే నేత, కానీ నేను ఈ యొక్క కులాలలో పుట్టినోని, ఈ కులాల సాంప్రదాయం తెలిసినోని. ఇటు కులాలకు మోసం చేస్తున్నాడు, అటు ప్రజలందరూ కలిసి ఓటేస్తే ఆ ఓటు వేయించుకొని అభివృద్ధి గడ్డం పడుతున్నాడు. వాళ్ళని మోసం చేస్తున్నాడు. సబ్బండ జాతులను మోసం చేస్తున్నాడు. సబ్బండ జాతులని బ్లాక్మెయిల్ చేసి రాజకీయ ముసుగులో బిజినెస్ చేయడానికి వస్తున్నాడు. కాబట్టి తరిమి కొట్టండి ప్రాంతేతరుని. ప్రాంత వాసుడైనటువంటి నన్ను ఆశీర్వదించండి. మీ సేవకునిగా నన్ను ఉంచుకోండి. నేను మీ సేవ చేస్తానని తెలియజేస్తూ, నేను భారతీయ జనతా పార్టీ దేశ రక్షణగా ఉన్నది కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి. మీకోసం నేను, నా కోసం మీరు, మనందరి కోసం నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ఉన్నది. మనము ప్రజలు గెలవాలి, ప్రజలే గెలవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ మాదిగా సామాజిక వర్గానికి 3 సీట్లను ఒకటి ఎందుకు ఇవ్వలేదు? సామాజిక న్యాయం ఎక్కడ చేస్తున్నారు? సామాజిక న్యాయం చేయట్లేదు. పోనీ ఇక్కడ పోయిన 4-5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మంచిర్యాల జిల్లాలో 2 సీట్లలో ఒకటి మాదికి ఇవ్వాలి కదా, ఇచ్చిండ్రా? ఒకటి అన్నా ఒకటి తప్పుడు తీసుకున్నాడు కదా. అంతేందుకు ఒక నేతకానికి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ మా పార్టీ అప్పుడు కూడా ఒక నేతకానికి ఇచ్చింది, ఒక మాలకి ఇచ్చింది. మా పార్టీ సోషల్ జస్టిస్ కట్టుబడి. కాబట్టి ఇవాళ మాదిగ సామాజిక వర్గం సోదరుడు ఎందుకు ఓటేయాలి? అసలు నువ్వెవనివి? నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు ఎక్కడోనివి? ఇది ప్రశ్నించాలి. మేము 100% ప్రశ్నిస్తాం. సినిమా స్టార్ట్ అయ్యేది ఉన్నది. ఇవాళ నా మీద అవాకులు చెవాకులు మాట్లాడితే బిడ్డ నీ అంతు చూస్తాం, ఇక్కడనే చచ్చిపోతాం, ఇక్కడనే మా బంధు ఉంటుంది. మేము బిజినెస్ చేసేటోళ్ళం కాదు, మేము ప్రజల సేవ చేసేటోళ్ళం. మేము రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ప్రతి సామాజిక వర్గానికి అందాలని కొట్టాడు. కానీ నువ్వేంటి? నువ్వు రాజకీయ బిజినెస్ చేయడానికి వచ్చినవే. ఇది ప్రజలకు తెలవాలి కదా. కాబట్టి మిత్రులారా, ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ ఆలోచించండి, అన్యాయాన్ని ఎదిరించండి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి. గోమాస శ్రీనివాస్ న్యాయానికి ధర్మానికి 100% బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో నేను నడుస్తాను. కాబట్టి నేను ఆశీర్వదించమని ప్రజల్ని కోరుతున్నా. జై తెలంగాణ, జై భారత్, జై బీజేపీ, జై శ్రీరామ్.
జై భారత్ మాతాకి జై.